సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అసలు చాలా సంవత్సరాలుగా అమెరికా చైనా మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంటర్నల్గా ఒక మాటల వారా లేదంటే ఆధిపత్య వారా ఇది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అసలు ఏ ఎజెండాతో జరిగింది, ఏ ఒప్పందాలతో జరిగింది, జనరల్గా ఏ దేశానికైనా ఒక అధ్యక్షుడు పోయే ముందు వాటికి సంబంధించినటువంటి రాయితీల గురించా, వాటికి సంబంధించినటువంటి చర్చల గురించా ముందు ఒక ఒప్పందాల పైన ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈసారి చైనా ఎటువంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేదని ముందే స్పష్టం చేసినా కానీ ట్రంప్ వెళ్ళడానికి గల కారణం ఏంటి? మరోవర్ ఒకవైపు యుద్ధం నడుస్తోంది. అయితే ఈ చైనా పర్యటన కూడా మార్చిలో జరగాల్సినటువంటి పర్యటనే. మార్చిలో జరగాల్సినటువంటి పర్యటన కాస్త మేకి వాయిదా పడింది. సో గెలిచి వస్తాం అనుకున్నాడు, కానీ ఆ గెలుపు కాస్త జరగలేదు. ఇరాన్ ముందు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ను ముప్పు తిప్పలు పెడదాం అనుకున్నారు, బట్ కుదరలేదు. బట్ తర్వాత చైనా పర్యటన జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్కు అక్కడ అవమానాలు జరిగాయా? ట్రంప్ ఆధిపత్యం మీద చైనా దెబ్బ కొట్టిందా? ట్రంప్కి అంత సీన్ లేదని చెప్పేసి చెప్పకనే చెప్పిందా? చైనా వ్యవహారాన్ని ఎట్లా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ట్రంప్కి ఎదురైనటువంటి అనుభవాలు వాస్తవంగా కొన్న అమెరికా ప్రతిష్ట మీద, ఈవెన్ ట్రంప్ ప్రతిష్ట మీద కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఒక అమెరికా అధ్యక్షుడు వస్తే ట్రంప్ రాకపోను, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రాకపోవడం, ఉపాధ్యక్షుని పంపడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? నువ్వు పెద్ద అదేం కాదు, సో మేమే ఆధిపత్యం అన్నటువంటి అంశాన్ని ఏమైనా చెప్పకనే చెప్తున్నారా? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. పరస్పర నమ్మకం ద్వారా మాత్రమే ఈ సత్సంబంధాలు కొనసాగుతాయి. అమెరికా ఆధిపత్య ధోరణి తైవాన్ గురించి అవాకులు చవాకులు పేరడం గతం చూసినాం కదా. తైవాన్ గురించి పేరడం, ఐక్యరాజ్య సమితి ఒప్పందాలను కూడా దూరం నడుపుతూ తైవాన్ భారత్ మన చైనాలో భాగం కాదని, అట్లాగే వేరే ఉంటుందని రకరకాల ప్రకటనలు గతంలో చేసిన ట్రంప్ కదా. కనుక అటు ఉంటుంది. మార్చిలో బదులు ఇక్కడికి ఎందుకు అయిందంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది కనుక ఈయన పర్యటన వాయిదా ఉంటుంది. ఇప్పుడు తోక ముడిచి పలాయించి తెగిల్చి ఇరాన్తోని ఎట్లా ఊడవేసుకున్న బండ కింద చేయిరికింది అనే స్థితిలో బలహీనమైన మిత్రుడు వస్తే ఖచ్చితంగా బలవంతమైన మిత్రుడు కొంచెం అపరిహీనం అవుతుంది. ఆయన వారిదే చైనా అధ్యక్షుడు అమెరికా పోలే, అమెరికా అధ్యక్షుడు చైనాకు వచ్చాడు కదా. పరస్పరం అంగీకారం ఉంటే నష్టమేం లేదు, పరస్పరం నమ్మకాలు లేకపోతే ఇప్పుడు సమస్య వస్తాయి. ఉదాహరణకు జనవరిలో యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ అల్ నయర్ ఆయన మన దేశానికి వచ్చాడు. ప్రధానమంత్రి ప్రోటోకాల్, మన ప్రధానమంత్రి ప్రోటోకాల్ కాదని కూడా మన పాలన తెలుసుకున్నాడు. ఇప్పుడు దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి కదా. దాని ఫలితాలు నిన్న మొన్న ఒప్పందాలు కుదిరినాయి. మనకు దాదాపు 40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరినాయి. 2031-32 కల్లా 200 మిలియన్, దాదాపు 200 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరబోతున్నాయి. అంటే ఏమంటా అంటే దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోవాలని మనకు వచ్చి తగ్గాలి. ఇప్పుడు ఎవరు తగ్గాలి? అమెరికా అధ్యక్షుడు తగ్గాలి. ఎందుకు తగ్గాలంటే ఇప్పుడు గతంలో మనకు వియత్నాం నుంచి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, అంతకుముందు ఇరాక్ అధ్యక్షుడిని చంపేసి కూడా ఉరిదీసి కూడా ఇరాక్ అధ్యక్షుడు దిగబడుచుకోవడం ఎక్కడ పలాయన పడింది తప్ప అమెరికా ఎక్కడ గెలవలేదు. ఏ అధ్యక్షుడు ఇప్పుడు ట్రంప్ లేడప్పుడు, నేను చెప్పిన మూడు అంశాలు ట్రంపే లేడు. కానీ ఏమైంది? అమెరికా ఆధిపత్య ధోరణి తనని దెబ్బతీస్తుంది ఎప్పటికప్పుడు. ఇవాళ అహంకారం పోయి ఇవాళ లొంగి వచ్చిండు అమెరికా అధ్యక్షుడు. కనుకనే ఎదుటివాడి పరివర్తన అట్లే ఉంటది. మన ఇంటికి బాగా ఉన్నవాడు వచ్చినప్పుడు ఎట్లా చూస్తాం, లేనివాడు వచ్చినట్టు చూస్తాం. మన జనరల్ టెండెన్సీ ఉంటుంది. మనం బాగా డబ్బు ఉన్నవాడు వస్తే వాడి ఇంటికి కింది దాకా వాడు కారు ఆగింది కానీ లోపల తీసుకెళ్తాం, చేయి పట్టుకొని తీసుకెళ్ళండి. అది కూడా మనం చూసినాం కదా. ఏమి జిన్పింగ్ ఏం అన్యాయం చేయలే, జనరల్గా పైకి అట్లా అనిపిస్తుంది కానీ ఆయనను పరస్పరం ఇద్దరు కలిసి మీటింగ్ పోతూ దాన్ని చేయి పట్టుకొని మరీ తీసుకుపోతుంది. ట్రంప్ చేయి పట్టుకున్నాడు, అట్లేం లేదు. విమానాశ్రయానికి ఉపాధ్యక్షుని పంపించిండు కదా, పంపించారు. ఏమంటారు అంటే అక్కడ అదే పరస్పరం నమ్మకాలు లేకపోతే ఇట్లా ఉంటది. స్నేహితులు, మిత్రులు, ట్రంప్ అవాకులు చవాకులు ఈ తగాని మీద వెళ్ళిండు కదా. అంటే మీరు అన్నట్టు చేయి పట్టుకొని తీసుకెళ్లొచ్చు షీ జిన్పింగ్. కాకపోతే పాయింట్ ఏంటంటే ఒక ఆధిపత్యాన్ని తగ్గించినట్టు కూడా కనిపించింది కదా ల్యాండ్ అయినప్పుడు బీజింగ్ లో రిసీవ్ చేసుకోకపోవడం. మంచిదే, తగ్గించాలంటున్నాను. అమెరికా అధ్యక్షుడు అహంకారం తగ్గించాలి ఎప్పుడైనా కూడా. నాకన్నా గొప్పవాళ్ళు లేడు అనుకునేదాన్ని ఇప్పుడు బహుముఖ ప్రపంచం వచ్చింది కదా. ఇదివరకు రెండే ధృవాలు ఉంటాయి, ఇప్పుడు భిన్న ధృవ ప్రపంచం కదా శ్రీకాంత్. అమెరికాని ఇంకా మనం ఏది అంతేందుకు మన బ్రిటన్ ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళం. ఇప్పుడు బ్రిటన్ కి ఏ విలువ చూసింది కదా.
ఎప్పుడు కూడా మనిషికి అది తెల్లబట్టలు వేసుకున్న ఒక విలువ, నల్ల బట్టలు వేసుకున్న ఓ విలువ ఉంటుంది. ఆనాడు కుచేలుడు శ్రీకృష్ణుని సంబంధం కాదు ఇది కదా. కుచేలుడు వస్తే శ్రీకృష్ణుడు పాదాభివందనం చేసిండు, కాళ్ళు కడిగిండు, నెత్తలు చల్లుకొని తీసుకొచ్చుకుంటూ అటుకులు పెడితే బుక్కిండు. ఇప్పుడు ఆ కాలం కాదు ఇది. ఉన్నోడికి ఉన్నోడు విలువ ఇచ్చే కాలం అంటున్నాను. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కొనాలిపోయినాడు, ఇరాన్ తో యుద్ధం చేయలేకపోతున్నాడు, అది ఆపలేకపోతున్నాడు. ఇప్పుడు అవసరం ఏంటంటే, ఎందుకు వచ్చినప్పుడు చెప్తాను, అవసరం ఏంటంటే చైనా అధ్యక్షుడు తన అవసరము, ఇరాన్ ఒప్పించరా బాబు, మీరు అన్ని ఇస్తున్నారు, అన్ని రకరకాల ఆయుధాలు ఇస్తున్నారు, ఇరాన్ కొంచెం తగ్గమని చెప్పండి అని అనడానికి వచ్చిండు. లోపల ఏం జరిగింది మనకు తెలియదు. నా ఊహ అయితే నేను నాకున్న పరిజ్ఞానం మేరకు శ్రీకాంత్ నేను మాట్లాడేది లోపల ఇదే జరిగింది అంటున్నాడు. ఇప్పుడు వసుదేవుడు అటువంటి గాడిద కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు గాడిదేవుడు వసుదేవుడికి నేను చెప్తాను, కానీ మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు తగ్గే వచ్చింది కదా, అవసరమే కదా. అందుకే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది సార్. దిక్కు ట్రంప్ ఆధిపత్యాన్ని తగ్గారు, ఈవెన్ ట్రంప్ ఓడిపోయి వచ్చారని చెప్పాలి, చైనా దగ్గర మోకరిల్లిండనే చెప్పాలి. బట్ ఇదే ఎపిసోడ్లో ఎలన్ మస్క్ ప్రాధాన్యత కూడా చైనా పెంచింది. ఎందుకంటే ఎలన్ మస్క్ అక్కడ షాంఘైలో చాలా పెట్టుబడులు పెట్టింది, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి చాలా మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. సో ఇక్కడ టెస్లా అధ్యక్షుడు మస్క్ కూడా కొంత ప్రాధాన్యత పెంచింది కూడా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాడు దేవుడు. ఇవాళ వ్యాపార సంబంధాల్లో ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఇచ్చుటలో ఉన్న హాయి వేరే చెడులు లేదు అన్నట్టు, తీసుకుంటానికి ఇచ్చేటోడు అవసరమే కదా. తీసుకోవాలంటే ఇచ్చేటోడు అవసరం కదా. రెండోది ఏంటంటే, ఇరాన్ మస్క్ విషయానికి వస్తే ఆయన మంచి వ్యాపారవేత్త, ట్రంప్ కు మంచి ఫ్రెండ్, దూరం ఏంటి వాళ్ళ పెట్టుబడులు చైనాలు పెడుతున్నాడు. మన భారతదేశంలో టెస్లా కార్ల షోరూమ్లు పెట్టిండు. వద్దన్నాడు కదా ఇది ట్రంప్ కదా, చైనాలకు పెట్టుబడులు పెట్టొద్దు, నువ్వు వేరే దేశానికి పోవద్దు, మన దేశంలో ఉండాలి, ఇక్కడే ఉండాలి అని కట్టుబంది చేసిండు కదా. రామస్వామి సలహాదాన్ని విడిచిపెట్టుకుని ట్రంప్ చుట్టూ చూస్తే స్నేహితులు ఎవడు మిగిలిలే, ఇప్పుడు మెల్లమెల్లగా పోతున్నారు. కనుక వీళ్ళ కునారిపోయి వచ్చింది కనుక ట్రీట్మెంట్ అట్లాగే ఉంటది అంటున్నాడు. అదే చెప్పాను కదా, ఉన్నవాడు వస్తే కిందికి తీసుకెళ్లి పై దాకా తీసుకెళ్తే మళ్ళీ పై పంపించేటప్పుడు కుటుంబం అంతా వచ్చి కింద సాగదోలుతాం. అదే బస్సులో వచ్చినాడు మనం మన ట్రీట్మెంట్ చూడండి. బస్సులో వచ్చిన వాడిని ఏం చేస్తాం మనం, పైకి రా నేను పైన ఉన్నా అంటాం, వస్తారు, వచ్చిన తర్వాత ఇంటికి పెట్టినప్పుడు తల పెట్టేసుకున్నా కిందికి పోమంటాం, అంతే కదా. బస్ స్టాండ్కి వెళ్ళిపోమంటాం, అంతే కదా. ఇదే అంతే అంటున్నాం. చైనా అధ్యక్షుడు అవమానించలే, ఆయన అవసరం ఆయనది. ఎవరు వచ్చిండ్రు, అవసరం ఎవరిది, వాడిది అవసరం. అంతేందుకు మన ఇంటికి ఎవరైనా వస్తే మన సోఫాలో మనం కూర్చుంటాం, మన రోజు కూర్చునే సింగిల్ సోఫాలో మనం కూర్చుంటాం. ఎదుటివాడికి పక్కన ఉన్న సింగిల్ సోఫా ఆఫర్ చేస్తాం తప్ప మన సోఫా ఖాళీ చేసి వాడికి ఇవ్వం కదా. అవును. మన ఇంట్లో మన ఇంటికి వాళ్ళు వచ్చినాం, మనం వాళ్ళ ఇంటికి కూడా అదే పద్ధతి అవలంబిస్తాం. ఇక్కడ కూడా అంతే అండి. సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఎందుకంటే విదేశీ సంబంధాలు పెద్దది కనుక మీకు నాకు తెలిసినా సరే సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఇది పాటిస్తామంటున్నాను. ఇక్కడ కూడా అంతే. చైనా అధ్యక్షుడు చైనా దగ్గరికి అమెరికా అధ్యక్షుడు వచ్చిండు కదా. ఇప్పుడు కూడా చెప్పేటోనికి వినటోడు లోకు అని అంటారు కదా. ఇప్పుడు చెప్పే బాధ్యత ఎవరిదైంది, చైనా అధ్యక్షుడు అయింది. నువ్వు ఈ సంగతి చెప్పు అంటున్నావు, వాడు వినే బాధ్యత అమెరికా అధ్యక్షుడు అవుతుంది. ఎందుకైందంటే ఇరాన్ లో భంగపడ్డాడు కనుక ఎట్లా దాన్ని మలుచుకుందాం, రష్యాను ఒప్పించాలంటే ఇరాన్ కూడా చైనా వినాలి కదా మొదలైతే కదా. ఆల్రెడీ మీరు అన్నట్టు మార్చిలో పర్యటన ఉండే, మార్చిలో వాయిదా పడడానికి ఖచ్చితంగా ఇది యుద్ధం కారణమైంది. యుద్ధ సమయంలో మీరు వస్తాంటే వద్దు అని కూడా సంకేతం ఇచ్చింది చైనా. ఎందుకంటే యుద్ధ సమయంలో నువ్వు వస్తే మాకు మాకు కష్టం అని మనమే ఇప్పటికి బదనమైనాం. యుద్ధం మొదలు కాకముందు ఇజ్రాయెల్ మనం పోయి వస్తూ పెద్దగా ఇపాటికి కూడా మోడీ మీద అనేక అవండాలు వేస్తుండే కదా. చూసినావా, ఇజ్రాయెల్ దగ్గర పోయిండు, వాడికి చెవులో చెప్పొచ్చు తెల్లారి యుద్ధం మొదలు పెట్టాడని ఇంకో పాయింట్ కూడా సార్, అంటే ప్రపంచం ఎక్స్పెక్ట్ చేసింది, ఈవెన్ అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేసింది. అమెరికాలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఈరోజు అదే మాట్లాడుతున్నాయి. చైనాలో ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేదు, పాయింట్ నెంబర్ 1. సో మోర్ ఓవర్ అమెరికా నుండి దిగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవైతున్నాయో వాటిపైన కూడా సుంకాల విషయంలో కూడా కొంత రాయితీ కావాలి, తగ్గించాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపించింది. మోర్ ఓవర్ ఏంటంటే ట్రంప్ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, గద్దించి బెదిరించి మాట్లాడేటువంటి ఒప్పించేటువంటి వ్యవహారం కాస్త చైనా విషయంలో మాత్రం అవేవి జరగలేదు. చైనా కరాఖండిగా తేల్చి చెప్పేసింది అవన్నీ కుదరదని చెప్పేసి. సో ఈ విషయంలో కూడా ఒక రకంగా ట్రంప్ ఓటం అనుకోవాలి, ఇక్కడ కూడా చైనా ఆధిపత్యం గెలిచింది అనుకోవచ్చు కదా. సాగితే తానంతా వాళ్ళు లేడనుకుంటాడు, సాగకపోతే చతిగా పడిపోతాడు కదా. అయితే నెత్తి లేకుండా కాళ్ళు పట్టుకోవడం సమస్య లేదన్న. ట్రంప్ ఎట్లా ఉంటదంటే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కాదు, మంత్రి కూడా కాదు, సైన్యాధ్యక్షుడు పిలిపించి దీన్ని ఇచ్చే బాపత ఆయన ఉంటుందా. ఒక రకంగా ట్రంప్ అమెరికా ఇజ్జత్ తీస్తున్నాడు, అమెరికా యొక్క పరువు మొత్తం పాడు చేస్తున్నాడు అంటున్నాడు. అందుకని ఇప్పుడు ఏమైతుందంటే, తాను ఏదైతే అయితే తలకెక్కించుకుంటా లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు కదా. ఇప్పుడు జరిగింది అదే. మరి ఇప్పుడు చైనా గురించి ఎన్ని మాట్లాడిండు, ఎంత సుంకాలు పెంచుతా అన్నాడు, ఖబర్దార్ అన్నాడు కదా. అడ్డగోలు సుంకాలు వేసిండు 200% అంటే వాళ్ళు అంతకంటే వేసి మేము కూడా ఇష్టం పోమన్నారు కదా.
ఇప్పుడు ఎగుమతి దిగుమతులు సమాన స్కంధాల మీద పోటీ వచ్చినప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మళ్ళీ ఇద్దరు మల్ల యోధుల మధ్య పోటీ వస్తే మధ్యలో నలిగిపోతారు. కనుక ఇవాళ మొన్నటి దాకా జరిగిన ఆర్థిక యుద్ధంలో చైనా గెలిచింది అమెరికాతోని. మీరు 100 అంటే 1 అడిగి నేను 2 అంటా అన్నాడు. మీరు 100 అంటే నేను 200% చేస్తా అన్నారు కదా చైనా. ఏం ఊరుకోలే. అమెరికా పెట్టుబడి మాకు రాకపోతే ఏం కాదే పొమ్మన్నారు. అక్కడ విభేదం వచ్చింది. మంచి అనేక అమెరికా కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. కనుక వాడు ఇప్పుడు ఇచ్చిన వాడు మన ఈగా పుచ్చుకున్న వాడు పులి అని సామెత ఉన్నది. ఇచ్చిన వాడు ఈగే అవుతాడు అంటున్నారు. వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడ అదే ఆ ట్రీట్మెంట్ ఉంటది. ఎప్పుడు ఉంటది? పరస్పర సంబంధాలు బాగున్నప్పుడు ఇచ్చిన వాడు కూడా పులి అవుతాడు. ఇచ్చిన వాడు ఈగనే. వాడు వచ్చిండు సార్. ఇందులో పెట్టుబడి పెడతాడు. ఇందులో ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది సార్. గతంలో ప్రధానమంత్రి చైనా పర్యటన పోయినప్పుడు షీ జిన్పింగ్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ రిసీవ్ చేసుకున్నారు. ఇదే ప్రధానమంత్రి ఆస్ట్రేలియాకి పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ది బాస్ అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు పాదాలకు నమస్కరించడం ఇది కూడా జరిగింది. సో ఇది కూడా ప్రోటోకాల్ని పక్కన పెట్టి చేసిన ఆ దేశ అధ్యక్షులు రిసీవ్ చేసుకున్నటువంటి విధాలు ఉన్నాయి. బట్ అంత అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలని శాసించేటువంటి అధ్యక్షుడు పోతేనే షీ జిన్పింగ్ రాలేదంటే ఇది ఖచ్చితంగా ట్రంప్కు జరిగినటువంటి ఒక అవమానం అని చెప్పాలి కదా ప్రపంచ వేదికపై. అందుకండి ప్రతిపక్షాలు అదే విమర్శిస్తున్నాయి కదా. ప్రతిపక్షాలు వీక్ అయ్యిండు, వెనక రాకుండా పోతున్నాడు కదా. ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమంటున్నారు? వాడు దేశంలో ఒక విలువ లేకుండా ప్రపంచంలో అసలు విలువ లేకుండా చేసాడు. జోకర్ లాగా మారిపోయింది అంటున్నాను నేను. ఆయన ఎప్పుడు పోలుస్తుంటాను పాపం. ఆయన అవమానించాడు. కేఏ పాల్ పోయిన తేడా ఏముంది అంటున్నాను. కేఏ పాల్ అన్నా ఇప్పుడు మొన్న అమెరికా అధ్యక్షుడు దాడి జరిగితే అదే హోటల్లో ఉన్నాడు చూసినాం. కానీ తిరుగుతాడు. కేఏ పాల్ బట్టిగా ఏం మాట్లాడుతున్నాడు. అమెరికా పోతున్నాడు, దేశం ప్రపంచం అని తిరుగుతుంటాడు, వస్తుంటాడు, మళ్ళీ ఇక్కడ సదాశివడి దగ్గర ఉంటాడు అని నేను ఏమంటున్నానంటే కేఏ పాల్ మాట్లాడితే ఏమి నష్టం లేదు, మనకు పెద్దగా నవ్వి ఊరుకుంటాం. కానీ అమెరికా అధ్యక్షుడు అంతకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు కదా, అంతకంటే హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు కదా. దానివల్ల విలువ తన విలువ పొడగొట్టుకుంటుంది ఆయన మాటల వల్ల. అందుకని వాచాలత్వం ఎప్పుడు మంచిదా. వాగ్భూషణం భూషణం అని మనకు ఆకాశవాణిలో ఒక శ్లోకం వచ్చేది. ఆ శ్లోకం మొత్తం రాదు నాకు. ఆ శ్లోకంలో స్పష్టంగా మన మాటే మనకు మంత్రం కదా, మన మాట ఇష్టమైనడు దురుసుగా మాట్లాడి మళ్ళీ వచ్చి నేను కాలు పట్టుకుంటా అంటే ఏం లాభం అంటున్నాడు. అప్పుడు కాలు పట్టుకుంటే విలువ కాలు పట్టుకున్నట్టే ఉంటుంది అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పనే. అమెరికా పరువు తీస్తున్నాడు. అందుకని డెమోక్రాట్లు ప్రతిరోజు అంటున్నారు. డెమోక్రాట్లే కాదు, రిపబ్లికన్ కూడా నవ్వుకుంటున్నారు. ఆయన పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంతేందుకు ఆయన గురించి ఆయన వ్యతిరేకం లేని ఆయన కానీ ఆయన చేసే చర్యలకు వ్యతిరేకం లేని అంటున్నారు. ఏమైతుంది? అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి నిలబెట్టడం ఎవరికి ఇష్టం లేకుండే డొనాల్డ్ ట్రంప్. అయినా సరే ఒక నిలబెట్టినాం కాదు, వెనక్కిపోతే బాగుండదు అనే దానికి నిలబెట్టారు. నిజంగా చెప్పాలంటే హారిస్ గెలవాల్సి ఉండే. అమెరికా ప్రజలు కూడా తప్పే. ఇటువంటి నెత్తికెక్కించుకోవడం ఏమైంది? ఇప్పుడు అమెరికాలో సుంకాల మోపుతో వాళ్ళ మీదే పడ్డది. మొత్తం అంతా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. మనం ₹3 పెడితేనే పెంచితేనే గగ్గోలు పెడుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా గగ్గోలు పెట్టాల్సింది కాదంటే. కానీ అక్కడ 45% పెట్రోల్ రేటు పెరిగింది. 45%. ₹100 ఉంటే ₹140 అయింది కదా. మరి 100 మన 100 ఉంటే 110 ఉంటే 107 అంటే ₹3 పెరిగింది. 111 అయింది, 11 అయింది కదా. మన దాని మీద వాళ్ళు అట్లా కాదు కదా. 100 ఉంటే ₹150 పెరిగింది. 45% అంటే మరి ఏమన్నట్టు మరి. అందుకని అక్కడ ఆర్థికంగా చితికిపోయినరు, సామాజికంగా చితికిపోయినరు. మళ్ళా సుంకాల పెంపుతో ఉల్టా వాళ్ళకే నష్టం జరిగింది. 4వది యుద్ధం వల్ల సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది యుద్ధానికి. ఇప్పుడు అంటే సుమారు మన 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ అంతా, ఏది ఖర్చు పెట్టే బడ్జెట్ అంతా ఒక రకంగా చూసుకుంటే. లేకుంటే ప్రదేశ్ బడ్జెట్ లో సగం బడ్జెట్ అన్నట్టు కదా. అంతేగాని ఇక మనకు ఆర్థికంగా నష్టం చేసి సామాజికంగా నష్టపోయి అన్ని దేశాలు. ఇప్పుడు మనం ఒక లైన్ మాట్లాడుతున్నాం సార్. ట్రంప్ కు ఒక రకమైనటువంటి అవమానం ఇది. ట్రంప్ ను సాధారణ అతిథిలాగానే చైనా తీసుకుంది మనకు కనిపించింది. ఎందుకంటే ఐ థింక్ వ్యూహాన్ సమావేశంలో కూడా మోడీను షీ జిన్పింగ్ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఒక పర్సనల్ కెమిస్ట్రీ కూడా భారత్కు చైనాకు ఉండే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్వాడ్ ఉంది సార్. దీంట్లో అమెరికా ఉంది, భారత్ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. వీటితో ఒక కూటమి ఏర్పడింది. సో ఈ కూటమి బలంగా ఉన్నటువంటి టైంలో పొద్దున ఇప్పుడు చైనాను భారత్ నేరుగా ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. మనకు కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి చైనాతో. రేపొద్దున అమెరికా చైనా ఒకటై వాళ్ళ మిత్రత్వం కలిస్తే కనుక భారత్కు ఏమైనా సవాళ్ళు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అమెరికా చైనా కలవదు అంటున్నాను. ఎందుకంటే రష్యా మన మధ్యన ఉన్నాయి. రష్యా అమెరికా, రష్యా చైనా అంటే RIC ఉంది కదా, రష్యా ఇండియా చైనా కదా. షాంఘై కోఆపరేటివ్ సదస్సుల్ని బలోపేతమైతే అమెరికా అధ్యక్షుడు శాపనార్థాలు పెట్టాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. మీరు నాశనం అయిపోతారు.
ఏమైంది కలిసినా ఏమంటే చైనాకు మనకు కూడా బార్డర్ ఇష్యూను వెనకట్లాగా చూడదు. 1962లో యుద్ధం వస్తే ఇప్పటిదాకా యుద్ధం చేయలే మనం. ఉమ్, పరోక్ష యుద్ధమే చేస్తుంది చైనా. ఎప్పుడు మన మీద దాడి చేయలే ఆ తర్వాత. అవును. ఆఫ్టర్ 1962లో మనం ఓడిపోయినాము యుద్ధం. నెహ్రూ గారే ఆ మనోవ్యధతోని చచ్చిపోయింది అంటారు ఉమ్, 64లో. అటువంటిది మనం చైనాతోని యుద్ధం, ప్రత్యక్ష యుద్ధం ఇప్పుడు ఈ 62 తర్వాత దాదాపు 70 ఏళ్ళకి ఎన్నడూ చేయలే అంటున్నాం మనం. ఉమ్. కానీ పరోక్ష యుద్ధం చేస్తుంది చైనా. దేన్ని పట్టుకొని? జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ పట్టుకొని యుద్ధం చేస్తుంది. సరే, అంటే మీరు బంగ్లాదేశ్ పట్టుకొని పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. ప్రస్తావన ఇచ్చారు. అదే పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతోంది చైనా. సిపెక్ నిర్మిస్తోంది, దారి నిర్మిస్తోంది. సో ఇప్పుడు అమెరికా చైనా మధ్యలో ఏమైనా బంధం బలపడితే రేపొద్దున పాకిస్తాన్ కూడా అదే కూటమిలో ఉంటే మళ్ళీ ఆ రకంగా కూడా భారత్ని ఏమైనా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చా? కాదు. కాదు. ఇప్పుడు ఉమ్, నేను చెప్తున్నాను కదా, రేపు రేపు బ్రిక్స్ దేశాల సదస్సు నిన్నటికి ముగిసింది. అవును. నిన్ననే మన ఢిల్లీలో ముగిసింది. ఉమ్, నిన్న మొన్న బ్రిక్స్ దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఇంకా పూర్తిగా వెల్లడించలే కానీ బ్రిక్స్ కరెన్సీని వేసుకుందాం అనుకుంటుంది కదా. BRIKS కదా. ఉమ్, బ్రెజిల్, ఇండియా, మన రష్యా, ఇండియా, చైనా, అట్లాగే సౌత్ ఆఫ్రికా. ఈ మొదటి 4 ఉంటే 5 వచ్చినాయి. ఇప్పుడు 9-10 దేశాలు వచ్చినాయి బ్రిక్స్. ఇట్లా చూసుకుంటే అట్లాగే యూరోపియన్ దేశాలు, యూరోపియన్ కంట్రీస్ తమ సొంత కరెన్సీని చేసుకుందాం అనుకుంటున్నాం. అంతేందుకు ఇప్పుడు మనం నిన్న యుఏతో చేసుకున్న ఒప్పందంలో మన యూపీఏను వాళ్ళది అన్న అనుకుంటే ఏఎన్ఎన్ ఏదో ఉంటది వాళ్ళది. ఆ యూపీఏతో మనం ట్రాన్సాక్షన్స్ మన రూపీలో వాళ్ళ దినాలలో ఒప్పందం కుదిరింది నిన్న. అంటే మన లోకల్ కరెన్సీ మార్చుకుంటాం కదా. మన డెబిట్ కార్డు వాటి డెబిట్ కార్డు ఉంటే ఆటోమేటిక్ గా మనకు డబ్బులు ఇటు నుంచి అటు నుంచి మారే అవకాశం తెచ్చుకున్నాం. మంచిది కదా. అందుకని రేపు అమెరికా అయిందంటే నేను ఇదెందుకు చెప్తున్నానంటే రష్యా వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ అవసరం వాళ్ళకి. ఎందుకు అవసరం అంటే మనకు తల మీద జమ్మూ కాశ్మీర్ పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్యన ఇటు దుర్మార్గంగా ఈ పిఓకే ఉన్నది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఉమ్, దాని ద్వారా చైనా పాకిస్తాన్ సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి ప్రవేశించాలని చైనా కోరిక. అరేబియా మహాసముద్రానికి లింకు లేదండి ఇది తప్ప. కనుక రేపు పొద్దున ఏమైంది అంటే దీనికి కూడా అవరోధాలు ఉన్నాయి. ఎంత చైనా ఎంత ప్లాన్ చేస్తుందో, ఒకవేళ మనం పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఆ మార్గం మూసుకుపోతుంది. ఇది ఒక సమస్య. రెండవది బెలూచిస్తాన్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, నీవు కనుక విమానాశ్రయం కట్టడం ఇప్పుడు కట్టి 3 ఏళ్ళు అయింది, ఒక్కనాడు కూడా వాడనీయలేదు చైనా అక్కడ. రేపు పొద్దున అరేబియా మహాసముద్రంలోకి మా ద్వారా పోతే మేము మా భూభాగం అనుమతించాము, మాకు మోడే ప్రధాని అంటున్నారు బెలూచిస్తాన్. చూడండి, అంటే మనకు అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న 2 ప్రాంతాలు అయితే పూర్తిగా పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ దశలో చైనా కావాల్సింది పాకిస్తాన్ తో స్నేహం కాదు, మన ధైర్యం కాదు, స్నేహమే. మన మీద కోపం ఉన్నా మనం కోపం లేకుండా మనకి అవసరం పాకిస్తాన్ తో జియో పాలిటిక్స్ లో. ఇప్పుడు ఏమైతుందంటే మీరు అమెరికా చైనా కలవడం జరగదు అంటున్నారు. ఎందుకంటే అది భిన్న ధృవాలు రెండు కూడా. అంటే మీరు అన్నట్టు రష్యా సార్ మన పాకిస్తాన్ లైన్లోనే అనుకుందాం. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాలను పెంచుతోంది, తన వర్క్స్ కూడా ఎక్కువ పెంచుతోంది, ఆ ప్రభావం కూడా కనిపిస్తోంది. సో ఆ రకంగా చూసుకుంటే చైనా పాకిస్తాన్తో కలిసి ఏమైనా భారత్ పైన వ్యూహాత్మక ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చా? చైనాకు మన అవసరం ఉందంటున్నారు. ఉమ్, వాళ్ళ జనాభా ఎంతో అంత మించిపోయిన జనాభా. వాళ్ళ చైనా వస్తువులు వాడకుండా మనకు పొద్దు గడవలేదు. తెల్లారి రాత్రి దాకా చైనా వస్తువులు అవును. ఉమ్, కదా. కనుక చైనాకు పెద్ద మార్కెట్ ఏది? భారత్ కాదు. ఉమ్, అమెరికా పెద్ద మార్కెట్ కాదు వాళ్ళకి. రష్యా అంతకంటే కాదు కదా. అవును. మనకు కావాల్సింది ఏంది? పక్క దేశము, సరిహద్దు దేశము. అందుకని చూడండి, గిల్లి కబ్జాలు మానుకుందామని ఈసారి 4 ఏళ్లుగా ఆగిపోయిన మానస సరోవర్ యాత్రను ప్రారంభించింది చైనా, ఉమ్, అనుమతించింది చైనా కదా. మానస సరోవర్ యాత్ర మనకు ఈజీగా అనుమతించమని చెప్పింది. ఎందుకు చెప్పింది? అందుకని ఏమంటే ఇవన్నీ చాలా పరిణామాలు జరుగుతున్నాయి. మనము లోపాయకారిగా మన భారత ప్రభుత్వం నెహ్రూ నుంచి మోడీ వరకు అంటున్నాడు, ఒక్క ఎవరో గొప్ప అంటలేదు. ఇవాళ మన విదేశాంగ విధానం, మన శ్రీరామ రక్ష, దలైలామా, అంటే ఒక్కొక్క దానికి ఒక లింక్ ఉన్నది శ్రీకాంత్. ఉమ్, ఇప్పుడు దలైలామా, ఇప్పుడున్న దలైలామా నేను 2 సార్లు కలిసిన ఆయన. దలైలామా కొత్త దలైలామా ప్రకటించిండు. అమెరికాలో చదువుకున్న దలైలామా నిన్ననే వారసుడు ప్రకటించిన తనకు. అమెరికా చైనాకు థ్రెట్ ఏంటంటే మన దగ్గర దలైలామాను ఉంచుకుంటున్నాం, మనం ఆశ్రయం ఇచ్చినాం. చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ దలైలామాను బౌద్ధులు అంగీకరించడం లేదు. ఏది టిబెట్ లో కొత్త దళాలను పెట్టి అమెరికా చైనా వాడు, అంటే వాళ్ళ భావాలను పెడదామని వాళ్ళ ప్రయత్నం. ఇవన్నీ జియో పాలిటిక్స్ లో ముఖ్యంగా ఇవన్నీ పనికొస్తాయి అని నిన్ననే ప్రకటించారు. ఈ పరిణామాలు కూడా పనికొస్తాయి. మన భారతదేశంతో ఎంత సఖ్యతగా లేకపోతే రేపు చైనా కూడా నష్టం జిన్పింగ్ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయినాక వెనుకటి శత్రుత్వాలు ఇవన్నీ పెట్టుకుంటే ఒక పాకిస్తానే మొండిగా మాట్లాడుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది తప్ప చైనాకు ఆ వాస్తవం తెలుసు. చైనా ఇప్పుడు కూడా తాను వ్యాపారి లాంటిది. కమ్యూనిస్ట్ దేశమే కావచ్చు, సోషలిస్ట్ దేశమే కావచ్చు, వాళ్ళు సమాజానికి అనుగుణంగా మనమే మారలే, వాళ్ళు మారిండ్రు. మనకన్నా 2 ఏళ్ళు స్వాతంత్రం వెనుక వచ్చింది చైనా.
మనం 47 వస్తే 49లో ఆనాడు సాంస్కృతిక విప్లవం ద్వారా చెప్పారంటే మనకు మావో సెట్టింగ్ ఎంతో మంది చంపిన తర్వాత ఎప్పుడైతే మెల్లమెల్లగా సోషలిస్టిక్ వ్యూతో వచ్చిండ్రో మనకంటే వాళ్ళ అడ్వాన్స్ గా పెట్టుబడిదారికి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ అంటోడు రెండు వ్యాపారం చేయగలుగుతాడు, ఇటు మాట్లాడగలుగుతాడు. అవును. అంటే బొమ్మ పురుషు తెలిసినోడు ఎప్పుడు వ్యాపారవేత్త అవుతాడు. బొమ్మ పురుషులో ఏదో ఒకటి తెలిసినోడు కాడు. ఇప్పుడు మన పివి నరసింహారావు గారి తర్వాత ఆర్థిక సంస్కరణ మొదలు పెడితే వాళ్ళ ఆర్థిక సంస్కరణ అంతకంటే మొదలైంది, మనకంటే మొదలైంది. అవి వాళ్ళు అందుకని ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయగలుగుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చైనా పెత్తనం చేయగలుగుతుంది. ఏది సరుకుల తయారీలో, వాణిజ్యంలో. అందుకనే మనము వాళ్ళకి తేడా ఏంటంటే మనం ఉత్పత్తి రంగంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక నినాదంగా మిగిలిపోయింది. మనం అది చేయలేకపోతున్నాం. అదే వాళ్ళు చేశారు. అక్కడికి తేడా అది. చివరికి గోల్డ్ కట్టించుకునే నేల్ కట్టర్ నుంచి మొదలుకొని, గుండు సూది నుంచి మొదలుకొని విమానాల దాకా తయారు చేస్తుంది. అందులో వాళ్ళని ఫెయిల్ అవుతుంది. మన పాకిస్తాన్ సప్లై చేసిన కదా ఏమైంది, S-400 విమానాలు. సో ఇప్పుడు ఏమైనా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా సార్ ఎఫెక్ట్ తోటి? ఎందుకంటే మనం ఇప్పటికే అటు అమెరికాతో కానీ ఇటు చైనాతో కానీ సంబంధాలు ఉన్నాయి, అటు బ్రిక్స్ కానీ లేదంటే SCO లాంటి ప్లాట్ఫామ్స్ పైన చైనాతో మన సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇట్లాంటి టైంలో ఆ డిపెండెన్స్ లేకుండా భారత్ సొంతంగా ఎదగాలంటే సొంతంగా ఆయుధాలు నిర్మాణం చేయాలి, సొంతంగా ఆయుధాలపైన పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా ఎట్లా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ చైనా లాంటి వాతావరణం ఇక్కడ ఏమన్నా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఈ దౌత్య సంబంధాలు చూస్తే? వస్తుంది. ఎందుకంటే బ్రహ్మోస్ మనం తయారు చేసుకుంటున్నాం కదా రష్యా కొలాబరేషన్ తో. బ్రహ్మోసులే ఇద్దరు, ఇండియా ఉన్నది, అటు రష్యా నిన్ననే పుట్టపర్తిలో మనం విమానాలు తయారు దానికి ప్రారంభించుకున్నాం కదా. మన చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అక్కడ బ్రహ్మాండమైన వైమానిక స్థావరం, మనం వైమానిక విమానాలను తయారు చేసే కేంద్రాన్ని పెట్టుకున్నాం మనం కదా. విశాఖపట్నం ఎట్లా నేవీ ఉన్నది. అట్లా మనం చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 3 రంగాల్లో, అటు నేవీ కానీ, ఇటు ఆర్మీ కానీ, అట్లానే ఇప్పుడు నేవీ మన ఇది కానీ 3 ఎయిర్ ఫోర్స్ కానీ వీటిని నిన్ననే ప్రారంభించుకున్నాం కదా. అందుకనే మనం మెల్లమెల్లగా మన రక్షణ అవసరాలకు విదేశాల మీద ఆధారపడకుండా టెక్నాలజీ తీసుకొని మన దగ్గరనే తయారు చేసుకునే క్రమం చేస్తున్నాం. నేను మళ్ళీ నెహ్రూకు మోడీ పోలుస్తున్నా. నెహ్రూ గారు ఒకనాడు బిలాయి ఉక్కు మీద బాక్రా నంగల్, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రష్యా సహకారంతో కట్టుకున్నాం మనం. అంటే టెక్నాలజీ వాళ్ళది, ఉక్కు కర్మాగారాలు కానీ లేకుంటే ఏవైనా ఆనాడు పరిశ్రమలన్నీ కూడా మనకు రష్యా కొలాబరేషన్ తో వచ్చినాయి. ఇవాళ కూడా మనం రష్యా కొలాబరేషన్ తోనే ఆధునిక ఆయుధాలు తయారు చేసుకుంటాం. చైనాకు థ్రెట్ కాదు, కానీ చైనా కూడా కాలానుగుణంగా మారుతున్నది. కానీ చైనా నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. చైనా నమ్మదగ్గ మిత్రుడు ఎన్నడూ కాదు. అమెరికా నమ్మదగ్గ శత్రువు, కానీ అమెరికా నమ్మదగ్గ మిత్రుడు ఎన్నడూ కాదు. రష్యా మాత్రం నమ్మదగ్గ మిత్రుడు అని. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.